ఎవరైతే ఐఫోన్‌ని బడ్జెట్‌లో కొందామనుకుంటారో వాళ్ళకైతే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనకి త్వరలో ఐఫోన్ కంపెనీ ఐఫోన్ SE4 అనే మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. మనకి బడ్జెట్ రేంజ్ అనమాట. వీళ్ళు ఇంటెన్షన్ ఏమంటే ప్రతి ఒక్క మీడియం యూజర్ కూడా ఐఫోన్ కొనాలనే ఇంటెన్షన్‌తోని వీళ్ళు ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఐఫోన్ SE4 స్పెసిఫికేషన్స్ అయితే ఫుల్గా తెలుసుకుందాం. ఇక మనము ఈ ఐఫోన్ SE4 డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటుంది అనమాట. డెవిల్ స్టూడియో స్పీకర్స్ ఉంటాయి, IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది, NFC సపోర్ట్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉండదు అనమాట. మనకి ఐఫోన్స్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎక్కడ ఉండదు, మనకి ఫేస్ ఐడి ఉంటుంది అనమాట. మీరు ఫేస్ లాక్ పెట్టుకొని తీసుకోవచ్చు. ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.1 ఇంచెస్ OLED డిస్ప్లే రాబోతుంది. అలాగే సెరామిక్ సీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొటెక్షన్ ఈ గ్లాస్ మనకి. అలాగే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉందని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ ఉంది. ఇంకా మనకి ఓవరాల్గా ఈ డిస్ప్లే బెటర్ అని చెప్పొచ్చు. మీరు ఒకటి గమనించాలి, మీకు ఐఫోన్ డిస్ప్లేలో చాలా బెస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్ A18 చిప్ అయితే యూజ్ చేస్తారనమాట. నేను అసలు ఈ ప్రాసెసర్ వస్తుందని కూడా అనుకోలేదు. ఇది కూడా బెస్ట్ ప్రాసెసర్. ఇది మనకి 4 nanometer బిల్ట్-ఇన్ ప్రాసెసర్, LPDDR5X ఉంటుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ గేమ్స్ అయితే బెటర్గా అయితే హ్యాండిల్ చేయగలదు. PUBG, ఫ్రీ ఫైర్ ఇలాంటివి అయితే బెస్ట్ ఎఫిషియంట్ అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. మీకు PUBG ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కూడా 60 FPS అయితే మీకు ఎక్స్ట్రీమ్ ప్లస్లో అయితే హ్యాండిల్ చేయగలదు. బాగుంటుంది మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. యాక్చువల్గా ఈ చిప్ 16 Pro ప్లస్లో అయితే యూజ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. అంటే మీకు అక్కడికి ఇక్కడికి తేడా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇందులో మనకి 6 years వరకు అయితే మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. అలాగే iOS 18 రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ అయితే ఉండదు. మీరు అదే అనుకుంటారు, ఇది మనకి iOS సిస్టమ్ అనమాట. iOS 18 మీద రన్ అవుతుంది అని చెప్పచ్చు. iOS 18.3కి అయితే మీరు అప్డేట్ అయితే అవ్వచ్చు అనమాట. అక్కడ కూడా మీకు ఏమైనా చేంజ్ అవ్వచ్చు అనమాట మొబైల్లో. అంటే ఇంతకుముందు ఉన్న అప్డేట్కి ఇప్పుడుకున్న అప్డేట్కి ఏమన్నా స్మాల్ చేంజ్ అయితే ఉంటుంది మీకు ఐఫోన్ SE4లో. ఇందులో మనకి 5 core గ్రాఫిక్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అంటే మనకి ఇది గేమింగ్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. PUBG, ఫ్రీ ఫైర్ ఇలాంటి ఉన్నప్పుడు మీకు గ్రాఫిక్స్ అనేది కొంచెం ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది. ఇక మనం కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి ఓన్లీ సింగిల్ కెమెరా అయితే పెట్టారు. ఇది కూడా 48 మెగాపిక్సెల్. ఇందులో మనకి సోనీ IMX904 అనే సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. విత్ OS కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి సోనీ IMX904 సెన్సార్ అనేది కొంచెం లీడింగ్ అనమాట. చాలా బెస్ట్ సెన్సార్. మనకి ఫొటోస్ కూడా అయితే బెటర్గా అయితే క్యాప్చర్ చేయగలదు. 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. మీకు వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు ఐఫోన్స్లో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇదైతే నేను చెప్పగలను ఖచ్చితంగా. ఇక మనం ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 12 MP ఇచ్చారనమాట. ఇది మీరు డెప్త్ సెన్సార్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకటి సెల్ఫీకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే డెప్త్ కెమెరా మాదిరి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు 12 MP అంటే ఫొటోస్ కొంచెం బెటర్గానే ఉంటాయి. మనకి సినిమాటిక్ మోడ్ అయితే ఉందన్నమాట. మీరు సినిమాటిక్ మోడ్ యూజ్ చేసుకొని వీడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే సినిమాలో ఏ విధంగా వీడియో క్వాలిటీ ఉంటుందో ఆ విధంగా దింపచ్చు అని చెప్పవచ్చు. బాగుంటుంది మీకు వీడియో క్వాలిటీ కూడా. అలాగే ఇందులో మనకి కొన్ని అడిషనల్ కెమెరా ఫీచర్స్ ఇచ్చారు, ఇవి కూడా తెలుసుకుందాము. ఇందులో మనకి ఫ్యూజన్ కెమెరా టెక్నాలజీ అనే ఒక ఫీచర్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనకి కదా, యాక్చువల్గా మనకి ఐఫోన్స్లో జూమింగ్ కెపాసిటీ పెద్దగా అయితే ఉండదు. బట్ మనకి ఇక్కడ ఆప్టికల్గా 2x వరకు అయితే జూమ్ ఇచ్చారని చెప్పచ్చు. చాలా తక్కువే. మనకి జూమ్ ఎంత తక్కువ ఉంటే ఫొటోస్ క్లారిటీ అంత బాగుంటుంది. ఇందులో మీరు హై క్వాలిటీ పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇక మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 3279 mAh బ్యాటరీ అయితే పెట్టారు. చాలా తక్కువ అనుకోండి, మీకు ఆల్మోస్ట్ 1 day కూడా రాదు. మీరు నార్మల్ యూజర్స్ అయినా గేమింగ్ యూజర్ అయినా మీకు 1 day వరకు అయితే రాదనమాట. చాలా తక్కువ బ్యాటరీ. మినిమం 4000 అని పెట్టింటే కొంచెం బాగుండేది మనకి. ఇందులో మనకి 20 watts అయితే ఫాస్ట్ చార్జర్ అయితే పెట్టారు అని చెప్పవచ్చు. ఈజీగా ఎంత లేదన్నా కూడా మనకి 1 hour పైన టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. అది మీకు ఐఫోన్ అనే ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఈ మొబైల్ వల్ల. ఇండియన్ మార్కెట్ ప్రైస్ అయితే అప్రాక్సిమేట్గా 45,000 పడుతుంది అని చెప్తున్నారు అనమాట. అది అలాగే ఐఫోన్కి ఒక బిగ్గర్ సెల్ మొబైల్ అయితే అవుతుంది అనమాట. ఇది బడ్జెట్లో ఈ మొబైల్ తేవడం అనేది చాలా గ్రేట్. ఇది గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ రివ్యూ అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.